ప్రభువుకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గత కాలమంతా కూడా తన కృపలో బలిష్టమైన రెక్కల నీడలో మనందరినీ భద్రపరిచిన దేవదేవునికి మనందరము కృతజ్ఞమై ఉన్నాము. కృపాస్వరము అనే టీవీ కార్యక్రమం ద్వారాగా మరొక పర్యాయం దైవ వర్తమానం వినుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలని దైవజనుడిగా ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో శ్రేష్టమైన విషయాలు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. పావురము నుండి మనం నేర్చుకునే కొన్ని ఆత్మీయ పాఠములు చాలా ఉన్నాయి. కానీ మనకున్న సమయమును బట్టి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు కొన్ని పక్షుల ద్వారాగా, కొన్ని జంతువుల ద్వారాగా, కొన్ని చెట్ల ద్వారాగా కూడా అనేకమైన విషయాలు జ్ఞానాన్ని నేర్పే దేవుడు మన దేవుడు. నిజంగా ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా దేవుడు ఒక్కొక్క పక్షిని గురించి కానీ, ఒక్కొక్క జంతువుని గురించి కానీ, ఒక్కొక్క చెట్టును గురించి కానీ ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని శ్రేష్టమైన విషయాలు మనము జ్ఞానము కలిగి మనం నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు పొందుపరిచారు. నిజంగా క్షేమ గురించి కూడా మనం తెలుసుకుంటే దాని విషయంలో కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకునే పాఠాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించారు. అయితే ఈరోజు పావురము నుండి మనం నేర్చుకునే కొన్ని ఆత్మీయ పాఠాలు నిజంగా అది మన జీవితానికి, మన బ్రతుకులకు, మన కుటుంబానికి అవి ఎంత మేలుకరంగా ఉండబోతున్నాయో దేవుడు తెలియపరచబోతున్నాడు. పావురము పక్షులలో అత్యంత తెలివైన పక్షి. ఇది యుద్ధాల్లోనూ మెసెంజర్గా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది పావురం పనిచేసినట్లుగా చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉంది. సాధారణమైన లక్షణాలు పావురంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది అత్యంత సాధు స్వభావము గలది. రెండవది, స్వరము కూడా మూలిగే తప్ప ఇది అరవదు. మూడవది, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుభ్రత గలది. నాలుగవది, కుళ్ళిన వాటిని తిందండి. శ్రేష్టమైన ఆహారమును మాత్రమే పావురము తింటుంది. ఐదవది, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తాను జత కట్టిన పావురము చనిపోతే ఇక ఎప్పటికీ కూడా మరొక పావురముతో జత కట్టదు. ఇలాంటి సాధారణమైన లక్షణాలు పావురములో మనకి ఖచ్చితంగా కనపడతాయి. ఇంకా ఆత్మీయంగా ఈ పావురమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్దోషత్వానికి, ప్రేమకు, త్యాగమునకు, శాంతికి, సంఘమునకు సాదృశ్యక రూపకముగా పావురము కనపడుతూ ఉన్నది. ఇలాగా చాలా అద్భుతమైన సాదృశ్యక రూపకమైన విషయాలలో పావురం మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని నుండి కొన్ని పాఠాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఈ పావురములో ఉన్న ఒక 3 లక్షణాలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉంటుండగా దేవుని మాటలు శ్రద్ధగా వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పావురము నిష్కపటమైనది. పావురము నిష్కపటమైనది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులైయుండుడి అని పరిశుద్ధ లేఖనములో స్పష్టంగా రాయబడిందండి. దేవుడు చెప్తున్నారు, ఆ దినాలలో తోడేళ్ల వంటి స్వభావము కలిగిన శాస్త్రులు, పరిసయ్యుల వంటి వారి యొద్దకు నేను మిమ్మల్ని పంపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్న మాటలు. ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఎలాంటి వారంటే తోడేళ్ళ లాంటి వారు. వారి మధ్యకి నేను మిమ్మల్ని గొర్రెల్లాగా పంపిస్తున్నాను. కారణం, మీరు జాగ్రత్తగా మిమ్మల్ని ప్రశ్నించే వారికి వీలు లేకుండా,
మిమ్మల్ని ప్రశ్నించే వారికి వీలు లేకుండానట్లు మీరు ఎలా ఉండాలంటే పావురం వలె నిష్కపటులయుండుడి అని పరిశుద్ధ గ్రంథములో ప్రభువారు తన శిష్యులకు తెలియపరిచిన మాటలు మనకు కనపడుతున్నాయి. అంటే పరిశీల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అనేక రకాలుగా ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నించడానికి వీలు లేకుండానట్లు, అంటే వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జీవితం కలిగి ఉండాలండి? నిష్కపటమైన జీవితము కలిగి ఉండాలి. అందుకే పావురము నేర్పిస్తున్న మొదటి మాట ఏంటి? నిష్కపటులుగా ఉండాలి. నిష్కపటము లేదా నిర్దోషత్వము అని మనం అంటాం. అంటే హృదయము సరిగ్గా ఉండాలి. హృదయం ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మనం నిష్కపటులుగా ఉంటాం. అంటే దీని అర్థం ఏంటి? నిష్కపటత్వం అనగా కపటము లేకుండుట. ఎవరైతే కపటము లేకుండా ఉంటారో వారు నిష్కపటులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ఒకవేళ కపటమైన జీవితం మన జీవితంలో ఉంటే మనం కూడా పావురం లాంటి లక్షణాలు మన జీవితంలో లేనట్లే. కానీ పావురం నేర్పిస్తున్న విషయం ఏంటంటే నిష్కపటత్వం, కపటము లేకుండుట. పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అట్లా కాకుండా హృదయములో ఒకటి, పైకి ఒకటి మాట్లాడేది మరొకటైతే అది కపటపు మాటలు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ కపటపు మాటలే కనబడుతున్నాయి. ఈ కపటపు మాటలు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో నిష్కపటత్వం అనేది మన జీవితంలో ఉండనే ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పావురం వలె మీరు నిష్కపటులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కపటము గలవారు ఆదికాండము 34వ అధ్యాయం 13వ వచనములో లేవి, షిమ్యోనులు అనేవారు కపటము గలవారు. వారి సహోదరి అయిన దీనాను హామోరు కుమారుడుకు షేకెము ప్రియమైన దేవుని బిడ్డలారా చెరిపినందున ఇశ్రాయేలు ప్రజల జీవితములలో ఒక అవమాన క్రియగా అది మిగిలిపోయినప్పుడు ఆ దీనా విషయంలో వీరు లోపల కపటమును పెట్టుకున్నారు. వారితో పైకి మామూలుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడి మన జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆ షేకెముని అలాగే ఆ ఊరి వారందరినీ, ఆ పట్టణపు వారందరినీ కూడా కత్తి చేత చంపినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లేఖన భాగములో మనకు కనపడుతుంది. మామూలుగా మాట్లాడారు, కానీ లోపల ఏం పెట్టుకొని మాట్లాడారంటే కపటముగా మాట్లాడారు. లేవి, షిమ్యోనులలో కపటం మనకు కనపడుతుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథం జ్ఞాపం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో యెహోనాదాబు బహు కపటము గలవాడు అని పరిశుద్ధ లేఖనంలో రాయబడింది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకుంటున్నాడు. అంతరంగములో కపటములు దాచుకొని పెదవులతో ఒలికించేవారు ఈ రోజున ఎంతోమంది కనపడుతున్నారు. కపటమైన జీవితం అది ఎన్నటికీ ఎప్పటికీ మంచిది కాదండి. కపటం అనే జీవితం మన జీవితంలో ఉండకూడదు. అందుకే నిష్కపటత్వం, కపటము లేకుండుట అనేది మన జీవితంలో ఉండాలి. అది మనకి పావురము నేర్పిస్తుంది. పావురం నిజముగా నిష్కపటమైనది. ఇదే నిష్కపటత్వం మన ప్రభువారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. అసలు ఆయన నోటెమ్మట ఏ కపటము లేదని పరిశుద్ధ లేఖనములో కనపడుతుందండి. అలాగే ఫిలాతు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే ఈయన యందు నాకు ఏ కపటమును కనబడలేదని యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం 6వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన యందు ఏ కపటము నాకు కనబడలేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నతానీయేలును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి నతానీయేలును గురించి యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్ష్యం ఇచ్చారు. ఇట్లాంటి ధన్యకరమైన సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలి. ధన్యులు ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎక్కడ కపటం ఉండకూడదంటే ఆత్మలో కపటం ఉండకూడదు. ఆత్మలో ఎవరైతే కపటము లేకుండా ఉంటారో వారు ధన్యులు అని రాయబడుతుంది. ఇంకా కీర్తన 24వ అధ్యాయం 3-4 వచనములలో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడే యెహోవా పర్వతమునకు ఎక్కుతాడు. ఆయన పరిశుద్ధ స్థలములో
స్థలములలో నివసిస్తారు. ఆయన పరిశుద్ధ స్థలములో ఎవరు నిలబడతారు, ఎవరు ఆయన పర్వతమునకు ఎక్కుతారంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. అంటే ఈరోజు ఏ జీవితం కావాలని, ఏ జీవితం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారండి? నిష్కపటమైన జీవితం, కపటము లేని జీవితం మనందరము కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజున బోధలోను, క్రియలోను, మాటలోను, ప్రతి ఒక్క విషయంలో కూడా కపటము లేని జీవితం, నిష్కపటమైన జీవితం జీవించినప్పుడు నీ హృదయాన్ని అలా సిద్ధపరుచుకుంటే ఇంకా నిత్యమైన మేలులతో, నిత్యమైన ఆశీర్వాదములతో నింపడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువా, పావురం వలె నిష్కపటమైన జీవితం నేను జీవించాలయ్యా అని మనం దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి మరలా ఈ ఉదయకాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతున్నారు. పావురము లాంటి నిష్కపటమైన జీవితం మన యేసయ్య. ఆయన నిష్కపటము గల దేవుడు, ఏ కపటము లేనివాడు ఆయన. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన యందు ఏ కపటము కనబడలేదు. ఆయన నిష్కపటుడుగా ఆయన జీవించారు. నతానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. మన గురించి కూడా సాక్ష్యం ఇచ్చే జీవితాలు మన జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది, పావురము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పావుర స్వరం మూలుగుద్దు తప్ప అది అరవదు. మూలిగే అనుభవం పావురాన్ని కనపడుతుంది. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం. ఎంత అద్భుతముగా పరిశుద్ధ లేఖనములో రాయబడిందో చూడండి. పావురము అత్యంత సాధువైనది, ఎవ్వరికి ఎటువంటి హాని చేయదండి. అది దాని స్వరం కూడా గంభీరముగా ఉండదు. ఎప్పుడు మెల్లగా పావురము మూలుగుతూ ఉంటుంది. కానీ అందరికీ కోయల స్వరమే ఇష్టం, కానీ పావుర స్వరం ఇష్టం ఉండదు. కానీ దేవుడు పావుర స్వరం మధురమైనది అంటున్నాడు. ఈ రోజున పావురము వలె మూల్గే అనుభవం మనందరికీ ఉండాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనములో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, మంగళకత్తి పెట్టవలను, ఒది కొరుకు వలను నేను కిచకిచలాడి తిని, గొవ్వ వలె మూల్గి తిని, ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను. హిజ్కియా గారికి రోగం వచ్చినప్పుడు, హిజ్కియా గారికి వేదన, దుఃఖము, బాధ కలిగినప్పుడు అతడు చెప్తున్న మాట, మరలా ఆరోగ్యం వచ్చిన తర్వాత అతడు రచించిన మాటలు ఏంటంటే, ఒకప్పుడు నేను మంగలి కత్తి పెట్టవలే, ఒది కొరికి వలె నేను కిచకిచలాడాను, గొవ్వవలే మూల్గాను. అతనుకున్న వేదన బట్టి, అతనుకున్న రోగమును బట్టి, అతనుకున్న బాధను బట్టి అతడు గొవ్వవలే మూల్గాడు. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారిలో ఎవరైనను తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గొవ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులిడుదురు అని ఉంది. దోషములను బట్టి మూల్గులిడుతున్నారు. లోయల్లోని గువ్వలు అనగా కష్ట సమయాలు, వేదనాపూరితమైన సమయాలు, దుఃఖ సమయాలు. ఒకవేళ నీ జీవితము కూడా లోయలోని గువ్వ వలె ఒకవేళ ఉన్నావేమో, ఒకవేళ మీ జీవితంలో కూడా కష్ట సమయాలు బట్టి, వేదనను బట్టి, దుఃఖాన్ని బట్టి ఒకవేళ మూల్గే అనుభవాలను ఉన్నావేమో. కానీ నీ మూల్గులు ఆలకించగలిగిన దేవుడు, నీ మూల్గుల స్వరాన్ని వినే దేవుడు, నీ మూల్గుల స్వరమునకు జవాబిచ్చే దేవుడు, ఇదిగో నజరుడైన యేసు, ఆయనే నీతో మాట్లాడుతున్నారు. నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి ఆయన నీతో మాట్లాడుతున్నారు. అందుకే పావుర స్వరం, ఆ మూలిగే అనుభవం మనకు 2 విషయాలు నేర్పిస్తుంది. ఒకటేమో స్తుతి, రెండవది ప్రార్థన. పావురము అనునిత్యము ఏ రీతిగా మూలుగుతుందో అట్టి రీతిగానే ప్రభువును స్తుతించే బిడ్డలు అనునిత్యము కూడా స్తుతి మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. మన జీవితంలో స్తుతి అంతర్భాగం. అది అనునిత్యం ఎలాగైతే పావురం మూలుగుతుందో, నీవు కూడా అనునిత్యం మూలిగే అనుభవం, దేవుణ్ణి స్తుతించే అనుభవం, జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించే అనుభవం ఒక అంతర్భాగం కావాలి మన హృదయంలో. రెండవది, పావుర స్వరం మూలిగే అనుభవం మనకి ఏమి నేర్పిస్తుందంటే ప్రార్థన సామాన్యమైనదైతే మూలిగే అనుభవం అంట అది అత్యున్నతమైన దశ అని మనకి నేర్పిస్తుంది. ప్రార్థన సామాన్యమైనదైతే మూలిగే అనుభవం అది అత్యున్నతమైన దశ. అంటే ప్రార్థనలో అత్యున్నతమైన దశ ఏంటండి? మూలిగే అనుభవం.
మూలిగే ఏంటండి అని మనం అనుకుంటాం. కానీ ఎవరైతే మూలిగే అనుభవంలోనికి వెళతారో వారు అత్యున్నతమైన దశలోనికి వెళ్ళిన వారు అని పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది. మన ప్రార్థనలు కొన్నిసార్లు పెదవులకే పరిమితం అయిపోతున్నాయి. కానీ పౌలు గారు అన్నారు, నేను ఆత్మతో ప్రార్థన చేతును అన్నాడు. ఆత్మతో ప్రార్థన చేయటం అంటే అది మూలిగే అనుభవం అండి. ఎలాగ ఆత్మతో ప్రార్థన చేయగలుగుతారు? ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే మొట్టమొదట పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని అపోస్తలుల కార్యముల గ్రంథం 2:38 మనకు కనపడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకుంటామో, ఆత్మ ఆధీనంలో ఎప్పుడైతే మనం నడిపించబడతామో ఖచ్చితంగా మనం మూలిగే అనుభవంలోనికి వెళతాం. ఆత్మలో ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మన బలహీనతను బట్టి, మనకున్న వ్యాధను బట్టి, మనకున్న దుఃఖ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన నోటెమ్మట మాటలు కూడా రావండి. దేవుని సన్నిధిలో ఒకవేళ మోకరిల్లినా పెదవులు కదులుతాయి కానీ మాట బయటికి రాదు. అలాంటి పరిస్థితులలో బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట రోమిలికి రాసిన పత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే కొన్ని సందర్భాల హృదయం అంతా వేదనతో నిండిపోయినప్పుడు, బాధతో నిండిపోయినప్పుడు, దుఃఖముతో నిండిపోయినప్పుడు మనకి మాటలు రాలేని పరిస్థితి. అలాంటి సమయంలో మన బలహీనతను చూచి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ సహాయము కూడా మనకు అందించడానికి ఈ రోజున ఆత్మ పరిశుద్ధాత్ముడు మనకెంతో తోడ్పాటును అందిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకెంతో సహాయాన్ని అందిస్తున్నాడు. మన బలహీనతను చూచి ఒకవేళ మాటలు బయటికి రాలేని దుఃఖంలో నువ్వు ఉన్నావా? అంత ఏడుస్తున్నావా? అంత దుఃఖపడుతున్నావా? నీ మూలుగుల స్వరం ఏ విషయంలో నువ్వు మూలుగుతున్నావు, ఏ కష్టాన్ని బట్టి నువ్వు మూలుగుతున్నావు, ఏ వ్యాధిని బట్టి, ఏ బాధను బట్టి, ఏ సమస్యను బట్టి నువ్వు మూలుగుతున్నావు, ఏ విషయంలో నువ్వు అంగలార్చి కన్నీరు కార్చి గొవ్వవలే కిచకిచలాడి నువ్వు మూలుగుతున్నావు, నీ మూలుగుల స్వరాన్ని వినే దేవుడు, ఆలకించే దేవుడు. పావురు మూలుగుతుంది కానీ పావురు స్వరం నాకు మధురం అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మూలిగే అనుభవం ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, దేవుడు వింటాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటే నాకు ఏ సమస్యలు లేవు కదా అని ఒకవేళ అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా భారము కలిగి మూలిగే అనుభవం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలారా, అవన్నీ ఒకవేళ సాఫీగా వెళ్ళిపోతుంది, అది నీ జీవితంలో నిజమే కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నీ కుటుంబం, సంఘం, దేశ రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించేవారు దేవునికి కావాలి. ఎందుకంటే క్రీస్తు కోసం చిత్రహింసలు అనుభవిస్తూ వారి రక్తం ఏరులై పారుతూ సముద్రాలు కూడా ఎర్రగా మారిపోతున్న పరిస్థితులు ఈ రోజున మనకు కనపడుతున్నాయి. బాగా మండే మంటల్లో సజీవ దహనమైపోతున్న వారు, దేవుని బిడ్డలు లెక్కలేనంతమంది, యేసు క్రీస్తు పేరే తెలియని వారు ఈ రోజున కోట్ల మంది మనకి కనపడుతున్నారు. అలాగే దేవుని కొరకు పరిచర్య చేసి సజీవ దహనమై హతసాక్షులైపోయి కుటుంబాలు, సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ ఆ కుటుంబాల కొరకు, వారు విడిచిపెట్టి వెళ్ళిన పరిచర్ల కొరకు ఖచ్చితంగా దేవుని పిల్లలు భారము కలిగి ప్రార్థించేవారిగా ఉండాలని, పావురు వలె మూలిగేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జాన్ హైడ్ అనే భక్తుడు ఇంగ్లాండ్ నుండి ఇండియాకి మిషనరీగా వచ్చి భారతదేశ ప్రజల రక్షణ కొరకు అతడు భారము కలిగి ప్రార్థించేవాడు దైవజనుడు. ఆయన ప్రార్థిస్తున్న సమయాలలో ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడంట ఆయన ఫ్యాంటుకు కూడా రంధ్రాలు పడేవంటండి. ఆ భారభరితమైన ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క సమయంలో ఎడం ప్రక్కన ఉండవలసిన గుండె మధ్యలోకి వచ్చి చేరిందంటండి. ఆత్మలు నువ్వు లేదా నేను చచ్చిపోతాను, భారతదేశాన్ని రక్షించు ప్రభువా, ఇండియాని రక్షించు ప్రభు అని జాన్ హెడ్ అనే భక్తుడు, ఆ మిషనరీ ప్రార్థన చేస్తే ఎడం ప్రక్కన ఉండవలసిన గుండె మధ్యలోకి వచ్చి చేరిందంటండి. ఆ మిషనరీయే అంత భారంగా ప్రార్థన చేస్తే ఇంగ్లాండ్ నుండి వచ్చి భారతీయులుగా మనమెంత ప్రార్థన చేయాలి? భారతీయులుగా మనకెంత భారం ఉండాలి? ఈ రోజున మూలిగే అనుభవం సంఘాల కొరకు, కుటుంబాల కొరకు, దేశ క్షేమం కొరకు, సంఘాల కొరకు, దైవజనుల కొరకు
యేసుక్రీస్తు పేరే తెలియని కోట్ల మంది ప్రజల కొరకు భారముతో ప్రార్థన చేసే అనుభవం నీకు ఉండాలని పావురము నేర్పిస్తుంది, పావురము మూల్గు నేర్పిస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ప్రభువా పావురములాగా మూలిగి అనుభవం మాకు దయచేయండి. మూడవది, పావురము పరిశుభ్రత గలదండి. ఎంత అద్భుతమైన మాట పరిశుద్ధ లేఖనములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా పావురమా నిష్కలంకురాలా ఆలకింపుము అని రాయబడింది. అంటే పావురములో ఉన్న 3వ లక్షణం ఏంటంటే పరిశుభ్రత గలది. నా పావురమా నిష్కలంకురాలా, ఏ కలంకము లేనిది. పావురం ఎలాంటిదండి? ఇప్పుడు ఏ కలంకము లేనిది. పావురము తన నోటి నుండి స్రవించే పావుర క్షీరం అనే పదార్థము ద్వారాగా తన ముక్కుతో శరీరమునకు ఎప్పటికప్పుడు అంటిన మురికిని ఎప్పటికప్పుడు కూడా అది శుభ్రం చేసేసుకుంటుంది. అంటే అశుభ్రత అనేది అసలు దానికి ఇష్టం ఉండదు. అంటే ఎప్పుడు కూడా అది ఎలాగ ఉండాలని ఇష్టపడుతుందంటే శుభ్రత, పరిశుభ్రత. అసలు నిజంగా ఆ పక్షిని మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ పావురం జ్ఞాపం చేసుకుంటే ఈ రోజున మనం ఎంత జ్ఞానం నేర్చుకోవాలండి, మనం ఎంత బుద్ధి నేర్చుకోవాలండి, ఏ విధమైన లక్షణం కలిగి మనం ఉండాలని పావురం నేర్పిస్తుందండి. పరిశుభ్రత గలది అంటే ఎటువంటి అశుభ్రమైనది, ఏ కలంకము కూడా నా శరీరంలోకి ఉండకూడదు అన్న విధి విధానములో పావురం మనకు కనపడుతూ ఉంది. అందుకే మొదటి దశలో రాసిన పత్రిక 4:7 అంటారు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. ఆయన ఎట్లా ఉన్నాడో ఆయన పిల్లలమైన మనము కూడా అట్లానే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎట్లా ఉన్నాడో మనము కూడా అట్లానే ఉన్నాడు. దేవుడు ఎట్లాంటి దేవుడు అండి ఆయన? ఎటువంటి దేవుడు అండి ఆయన అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. దేవుడు ఎటువంటి పరిశుద్ధుడో ఆయన పిల్లలమైన మనము కూడా అటువంటి పరిశుద్ధులుగానే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు కలిగి ఉన్న లక్షణాల్లో మొదటిది మనం ధ్యానం చేయాల్సి వస్తే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, ఆయనలో ఉన్న లక్షణాల్లో ప్రథమమైనది మొదటిది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధతకు మించిన లక్షణం మరొకటి లేదు. అందుకే ఈరోజు పరిశుద్ధ గ్రంథం అని ఈ గ్రంథం పిలువబడుతుంది. దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధ లేఖనంలో మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనము 45వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడండి. దేనివల్ల కూడా మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేవుడు తన ప్రజలకు చెప్తున్న మాట, ఇశ్రాయేలుకు చెప్తున్న మాట, ఐగుప్తు దేశంలోని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా, నేను ఏ దేవుణ్ణి? నేను పరిశుద్ధుణ్ణి. కానీ మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, పావురం మొదట నేర్పించింది నిష్కపటులుగా మీరు ఉండండి. పావురం రెండోది మనకు నేర్పించింది మూల్గే అనుభవం కలిగి ఉండండి. పావురం మూడవది మనకి నేర్పిస్తుంది పరిశుభ్రంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. మన దేవుడు కూడా పరిశుద్ధుడు. ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నాడండి ఆయన. నేనే మీకు పరిశుద్ధ దేవుడను. మన దేవుడు పరిశుద్ధ దేవుడండి. ప్రపంచమునకు సవాల్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని దేవుడు ప్రపంచానికి సవాల్ చేశాడు. అందుకే కోటాను కోట్ల దేవదూతలు ఎప్పటికి కూడా గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దేవదూతలు ఈ రోజున స్తుతిస్తూ ఉన్నాయి. పాపము నిండిన లోకములో, భయంకరమైన ఈ లోకములో పరిశుద్ధమైన జీవితం నీవు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. తామరాకుని మనం జ్ఞాపం చేసుకుంటే, తామరాకు ఎప్పుడు కూడా నీటిలోనే ఉంటుంది. నీటిలోనే ఉంటున్నా ఒక్క బొట్టు కూడా దానిలో ఉంచకూడదు.
ఈ పాపమనే లోకంలో మనం బ్రతుకుతున్నప్పటికి కూడా డాగు కానీ, ముడత కానీ, మచ్చ కానీ, కలంకము కానీ ఏది మన శరీరమునకు అంటకుండా మనం పరిశుద్ధులుగా ఉండాలి. రేపు మహిమ మేఘములతో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చినప్పుడు మనలో కనబడవలసింది పరిశుద్ధతే. ఆ పరిశుద్ధతను చూసే మనం సార్వత్రిక సంఘములో, వధువు సంఘములో ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అందుకే ఆ ఎత్తబడే గుంపులో, సార్వత్రిక సంఘములో ఉండాలంటే ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, పరిశుద్ధత మనం ఉండాలి. ఈ లోకం చాలా భయంకరమైనదే. పాపం అంటే పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి, కానీ ఆ పాపము మనకు అంటకూడదు. ఒకవేళ అంటినా వెంటనే దాన్ని కడిగి వేసేసుకోవాలి, దాని జోలికి వెళ్ళకూడదు. పాపముతో సంబంధం లేకుండా, పాపముతో పొత్తు లేకుండా, పాపమును అనగదొక్కేవారిగా పరిశుద్ధమైన జీవితము జీవించేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడని రాయబడింది. అలాంటి పరిశుద్ధమైన జీవితం ప్రభువా నాకు కూడా కావాలి, నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తానయ్యా. ఒకవేళ నాలో ఏదైనా పాత రోత శాప జీవితం ఉందో ఇప్పుడే నన్ను కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తారా? అట్టి జీవితం కావాలంటే ఇప్పుడే మోకరించి ఒకసారి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, మరొక పర్యాయం నీ పాదములు చెంతకు వస్తున్నాం. పావురము నుండి 3 శ్రేష్టమైన విషయాలు మనతో మాట్లాడారు. ఒకటి, పావురం నిష్కపటమైనది, పావురం మూలిగే అనుభవం కలిగినది, పావురము పరిశుభ్రత కలగది అని మాట్లాడారు. మాలో కూడా నిష్కపటమైన జీవితం ఉండాలని, మా మూలుగుల స్వరం మీరు వింటారని, 3వది పరిశుద్ధమైన జీవితం మేము కూడా కలిగి ఉండాలని, మీరు ఎటువంటి పరిశుద్ధ దేవుడో మేము కూడా అలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ఈ లోకములో, వధువు సంఘములో, సార్వత్రిక సంఘములో ముందుకు వెళ్ళాలని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాల్లో ఈ మాటలు నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మీరు సహాయం చేయండి. దుష్టుడిని అపవాది ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని, అప్పుల సమస్యలతో ఉన్నవారిని, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్ట నష్టములతో, వ్యాధి బాధలతో సతమతమవుతున్న వారందరికీ విడుదల, విమోచన మీరు దయచేసి ఈ శ్రేష్టమైన విషయాలు అనేక మంది హృదయాల్లో ఫలభరితముగా దీవించబడటానికి మీరు కృప చూపి మీరే మహిమ పొందమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు ప్రార్థనాపూర్వకంగా బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, రాజుల చరిత్ర, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్దవీధి 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9704396503 మరి ఒక నంబర్ 990852
9080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.